హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 87. సహస్రని కిడ్నాప్ చేసిన రౌడీలలో ఒక రౌడీని అతడి మనుషులను పోలీసుల ద్వారా పట్టుకున్న రుద్రకి అప్పటికే సహస్ర చనిపోయి ఉంటుందని చెప్పి షాకిస్తాడు రౌడీ. ఆ మాటతో రుద్ర గుండె ఆగినంత పనవుతుంది. అతను ఎంత ట్రై చేసినా అతని కళ్లలో నీళ్లు తిరుగుతుంటే వాటిని బయటికి రానివ్వకుండా చేసిన రుద్ర పక్కనే టేబుల్పై ఉన్న బాటిల్లో నీళ్లు తాగి తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఎంత దాచినా అక్కడున్న వాళ్లందరికీ అతని బాధ అర్థమవుతూ ఉండడంతో ఆ రౌడీ గ్యాంగ్, పోలీసులు కూడా షాక్ అయ్యి అతన్నే చూస్తున్నారు. తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకున్న రుద్ర పూర్తిగా విషయం తెలియకుండా అప్పుడే ఒక కంక్లూజన్కి రాకూడదు అని అనుకుని వెంటనే అతనితో, మీకు కాల్ చేసిన కిడ్నాపర్ ఎవరు అని అడిగాడు. చెప్పాను కదా సార్, అతనెవరో నాకు తెలీదు, అతని ఫేస్ కూడా తెలీదు అని భయపడుతూ చెప్పాడు రౌడీ. ఆ మాటతో వాడిని లాగిపెట్టి ఒక్కటి కొట్టి, వాడి ఫోన్ నెంబరైనా ఉంటుంది కదా, అది చెప్పరా అని అడిగాడు రుద్ర. ఆ దెబ్బకు వాడు ఏడుస్తూనే, సార్, ఇది నా ఫ్రెండ్ ద్వారా నాకొచ్చిన డీల్, నా దగ్గర వాడి నెంబర్ మాత్రమే ఉంది అని చెప్పాడు ఆ రౌడీ. అయితే వాడెక్కడున్నాడు అని అడిగాడు రుద్ర. దాంతో అతని అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ చెప్పేశాడు ఆ రౌడీ. వెంటనే ఇన్స్పెక్టర్ వైపు చూశాడు రుద్ర. దాంతో విషయం అర్థమైన ఇన్స్పెక్టర్, అరగంటలో వాడిని మీ ముందుకు తీసుకొస్తాను సార్ అని చెప్పి కానిస్టేబుల్స్తో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే రుద్ర కుర్చీ లాక్కొని ఆ రౌడీల ఎదురుగా కూర్చుంటూ, కేవలం డబ్బు కోసం ఇలా ప్రాణాలతో ఆడుకోవడం మీకెప్పుడు తప్పుగా అనిపించలేదా అని అడిగాడు. ఆ మాటతో ఒక రౌడీ ధైర్యం తెచ్చుకుంటూ, మీకంటే బోలెడంత డబ్బుంది సార్, మీరు డబ్బు కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు, మీకున్న డబ్బే మీకు ఇంకా డబ్బును తెచ్చిపెడుతుంది, కానీ మా బతుకులు అలా కాదు కదా సార్ అని అన్నాడు. అంటే దానికోసం మీరెంచుకునే దారి ఇదేనా? ఒకవేళ ఇలాంటి వాటిలో మీ ప్రాణాలు పోతే మీ ఫ్యామిలీస్కి దిక్కెవరు అని అడిగాడు రుద్ర. మరేం చేయమంటారు సార్, కష్టపడి పనిచేస్తే మా కుటుంబాలకు ఒక్కపూట భోజనానికి మాత్రమే సరిపోతుంది, అదే ఇలాంటి పనులు చేస్తే కొంచెం ఎక్కువ డబ్బొస్తుంది, మా వాళ్ళంతా 3 పూటలా కనీసం భోజనం చేస్తారు అని అన్నాడు మరొక రౌడీ. అతన్నే సూటిగా చూసిన రుద్ర, నువ్వేం చదువుకున్నావు అని అడిగాడు. నేను డిగ్రీ చేశాను సార్ అని చెప్పాడు ఆ రౌడీ. డిగ్రీ చేశావా? కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు రుద్ర. అతని ఆశ్చర్యాన్ని అర్థం చేసుకున్న ఆ రౌడీ, అవును సార్, నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో కంప్లీట్ చేశాను, ఆ తరువాత ఇంకా చదువుకోవడానికి నాకు స్తోమత లేదు, ఉన్న డిగ్రీతో ఉద్యోగాల కోసం ఎంత ట్రై చేసినా కనీసం ఒక్క ఉద్యోగం కూడా దొరకలేదు, దాంతో నేను బ్రతకడానికి, నా కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి నేను ఎంచుకున్న దారిది అని చెప్పాడు ఆ రౌడీ. ఓ, అయితే నువ్వు ఇప్పటివరకు ఎన్ని కిడ్నాపులు చేశావు అని అడిగాడు రుద్ర. నేను కిడ్నాప్ ఎప్పుడూ చేయలేదు సార్, ఎవరైనా కిడ్నాప్ చేస్తే వాళ్ళు తప్పించుకొని పోకుండా సెక్యూరిటీకి పోతాను అని చెప్పి బుల్లెట్ తగిలిన వ్యక్తి వైపు చూపిస్తూ, అతను తప్ప ఇక్కడున్న మేమంతా అంతే సార్, ఇప్పటి వరకు మా వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, మొదటిసారే ఇలా జరిగింది అని చెప్పాడు ఆ రౌడీ. ఆ మాటతో అక్కడున్న వాళ్ళందరినీ పరిశీలనగా చూశాడు రుద్ర. దాదాపు అందరూ అదే పరిస్థితిలో ఉన్నారని అర్థం చేసుకున్న అతను, సరే, ఇప్పుడు నేను మీకు ఒక పని ఇస్తాను, ఇవన్నీ వదిలేసి నా దగ్గర చేయడానికి మీకిష్టమేనా అని అడిగాడు. ఏం పనిస్తారు సార్? మీరు కూడా ఎవరినైనా కిడ్నాప్ చేపిస్తే వాళ్ళని తప్పించుకోనకుండా కాపలా కాయాలా అని అడిగాడు వెంటనే ఆ గుంపులోని ఓ రౌడీ. ఇంకొక రౌడీ ఏమో సడన్గా పైకి లేచి, సార్, మీరు చెప్పిన పని చేస్తే ఎంత జీతం ఇస్తారు అని అడిగాడు. అప్పుడు రుద్ర వాళ్ళందరినీ చూస్తూ, మీకు విషయం అర్థమయ్యేలాగా చెప్తాను, నేను కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్కి నెలకి 50,000 జీతం ఇచ్చి మరీ పెట్టుకున్నాను, వాళ్ళు సరిగ్గా పని చేయకపోవడం వల్లే ఈరోజు నాకు కాబోయే భార్యను మీరు ఈజీగా కిడ్నాప్ చేయగలిగారు, వాళ్ళకంటే మీరే మీ జాబ్ కరెక్ట్గా చేశారు, అందుకే ఇక నుండి మీరు నా కోసం పనిచేస్తే అదే జీతం ఇచ్చి మిమ్మల్ని నేను పనిలో పెట్టుకుంటాను, బట్ హానెస్ట్గా, ధైర్యంగా వర్క్ చెయ్యగలిగితేనే దీనికి ఒప్పుకోండి అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో అందరి మొహాలు వెలిగిపోగా ఒకరి ముఖం ఒకరు చూసుకొని వెంటనే, మాకోకే సార్, కానీ మా మీద బోల్డన్ని కేసులున్నాయి, మీరు మమ్మల్ని సెక్యూరిటీగా పెట్టుకుంటే మీకే ప్రాబ్లం కావచ్చు అని చెప్పాడు వాళ్లలో కాస్త చదువుకున్న వ్యక్తి. అవన్నీ నేను చూసుకుంటానులే అని అన్నాడు రుద్ర. దాంతో వెంటనే ఆల్రెడీ రుద్ర షూట్ చేసిన రౌడీ మాట్లాడుతూ, వాళ్ళందరికీ అంటే మీరు పనిస్తారు సార్, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి
అని అడిగాడు. ఆ మాటతో అతని వైపు సీరియస్గా చూసిన రుద్ర, నా సహస్రను కిడ్నాప్ చేసిన నిన్ను ఎందుకు వదులుతాను? నీకు ఈ ఆప్షన్ లేదు. నీ లెక్క నేను తర్వాత తెలుస్తాను అని అన్నాడు రుద్ర. ఏకంగా తమని పోలీస్ స్టేషన్లో నిలబెట్టడమే కాకుండా ఒక రౌడీని పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందే కాల్ చేసిన రుద్ర పరపతి ఏంటో అప్పటికే అర్థం చేసుకున్నారు ఆ రౌడీ గ్యాంగ్. అందుకే వెంటనే అందరూ ఒప్పుకుంటూ, మేం మీ దగ్గర పనిలో చేరతాం సార్ అని ఏకకంఠంతో చెప్పారు. ఓకే, మీ అందరి డీటెయిల్స్ నా దగ్గరున్న ఈ ఫైల్లో ఉన్నాయి. 2 రోజుల్లో మీ అందరికీ కాల్ వస్తుంది. ఇకపై ఇలాంటి పనులకు ఒప్పుకోకండి అని చెప్పాడు రుద్ర. సరే సార్ అని అందరూ ఆనందంగా తలలు ఊపారు. ఇక మీరు వెళ్ళండి అని చెప్పాడు రుద్ర. ఓకే సార్, థ్యాంక్స్ అని చెప్పి రుద్రకు శాల్యూట్ చేసి అక్కడున్న అందరూ వెళ్ళిపోయారు. ఈలోగా చెప్పిన అరగంటలోనే ఆ రౌడీ ఫ్రెండ్ని తీసుకుని వచ్చిన ఇన్స్పెక్టర్ అతన్ని రుద్ర కాళ్ల దగ్గర పడేశాడు. రుద్ర వెంటనే వాడిని షర్టు పట్టుకొని లాగి చంపపై కొట్టాడు. దాంతో నేల కరుచుకున్న ఆ రౌడీ వెంటనే లేచి చిట్లిని పెదవిని చూసుకొని, అసలు మీరెవరు సార్, నన్నెందుకు కొడుతున్నారు అని అయోమయంగా అడిగాడు. దాంతో వెంటనే కోపంగా కుర్చీలో నుంచి లేచిన రుద్ర అతని గుండెలపై కాలు వేసి తొక్కిపెట్టి గన్ తీసి అతనికి గురిపెట్టి, సహస్రని కిడ్నాప్ చేయమని నీకు చెప్పిందెవరు అని అడిగాడు. ఆ మాటతో విషయం అర్థం చేసుకున్నవాడు చుట్టూ చూస్తూ వణికిపోతూ, అయినా మీరెవరు సార్, ఆ విషయం నన్నెందుకు అడుగుతున్నారు? నాకేం తెలీదు, నేనెవరిని కిడ్నాప్ చేయలేదు అని బుకాయిస్తూ అన్నాడు ఆ రౌడీ. ఏంటి, నీకు నిజంగా చావాలని కోరికగా ఉందా? ఒకవేళ నీకు చావాలని కోరికగా ఉంటే మళ్ళీ ఇదే మాట చెప్పు. కానీ బ్రతకాలనుంటే మాత్రం సహస్రని కిడ్నాప్ చేయమంది ఎవరో చెప్పు, లేదంటే నీకు కూడా అదే పరిస్థితి పడుతుంది అని అంటూ కాలికి బుల్లెట్ తగిలిన రౌడీ వైపు చూపిస్తూ చెప్పాడు రుద్ర. ఆ మాటతో తల తిప్పి చూసిన అతను అక్కడ తన ఫ్రెండ్ కాలికి బుల్లెట్తో పడి ఉండడం చూసి వెంటనే భయపడిపోతూ రుద్ర కాళ్ళు పట్టుకొని, వద్దు సార్, నన్నేం చేయొద్దు, మీకు నిజం చెబుతాను అని అన్నాడు. త్వరగా చెప్పు, నాకసలే ఓపిక చాలా తక్కువ బెదిరిస్తున్నట్లు అడిగాడు రుద్ర. సరే సార్, నాకు ఒకరోజు హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళెవరో నాకు తెలీదు, కానీ ఫోన్లో ఉన్న అతను మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడు ఒక అమ్మాయి పలానా చోట దొరుకుతుంది, అక్కడే తనను కిడ్నాప్ చేసి తీసుకురావాలి, 15 నిమిషాల్లో మీరు అక్కడికి వెళ్ళండి, మీకు డబుల్ పేమెంట్ ఇస్తాను అని చెప్పాడు. డబుల్ పేమెంట్ అనేసరికి మేం కూడా ఆశపడ్డాం సార్, ఎందుకంటే అప్పుడు నాకు డబ్బు చాలా అవసరం. నా తమ్ముడికి ఆపరేషన్ చేయించడానికి నేను కూడా డబ్బు కోసమే చూస్తున్నాను. అదే టైంలో ఆ ఫోన్ కాల్ వచ్చింది. అందుకే వెంటనే అతను చెప్పిన అడ్రస్కి వెళ్ళి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళు చెప్పిన ప్లేస్కి తీసుకువెళ్ళాం. ఆ తర్వాత వాళ్ళిచ్చిన డబ్బులతో నా తమ్ముడికి ఆపరేషన్ చేయించడం కోసం నేను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇక ఆ తర్వాత వాళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇదిగో వీడే ఒక 2-3 రోజుల పాటు వాళ్ళ దగ్గరే ఉన్నట్లున్నాడు అని అంటూ కాలికి బుల్లెట్ తగిలిన రౌడీ వైపు చూపించి చెప్పాడు. అతని దగ్గర ఆల్రెడీ ఎలాంటి క్లూ దొరకట్లేదని రుద్రకు తెలుసు కాబట్టి అప్పటికి తనకు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నీకు ఫోన్ చేసిన ఆ వ్యక్తి నెంబర్ నీ దగ్గరుందా అని అడిగాడు. ఉంది సార్ అంటూ మొబైల్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసి తనకు ఫోన్ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి నెంబర్ను రుద్రకు చూపించాడు రౌడీ. వెంటనే ఆ నెంబర్ చూసిన రుద్ర నుదురు చిట్లించి ఆ నెంబర్ నోట్ చేసుకొని సెక్యూరిటీ చీఫ్కి పంపించాడు. ఆ తర్వాత తిరిగి ఆ రౌడీ వైపు చూస్తూ, వాళ్ళు నీకు ఎంత డబ్బిచ్చారు అని అడిగాడు రుద్ర. నార్మల్గా అయితే ఒక కిడ్నాప్కి 10 నుంచి 15 లక్షలు ఇస్తారు సార్, కానీ మాకు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసినందుకు మాత్రం 25 లక్షలు ఇచ్చారు సార్. అప్పటికీ నేను అంత త్వరగా కిడ్నాప్ కేసులకి ఒప్పుకోను, కానీ నా తమ్ముడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు సార్, అందుకే ఒప్పుకున్నాను అని భయపడుతూ చెప్పాడు ఆ రౌడీ. అదంతా విన్న రుద్ర అతని మీద నుండి కాలు తీసి తిరిగి చైర్లో కూర్చుంటూ, ఇంతకీ నీకు ఆ డబ్బు ఎలా ఇచ్చారు అని అడిగాడు. ఆ డబ్బు మాకు నగదు రూపంలోనే ఇచ్చారు సార్, నాకు అవసరం ఉంది కనుక నేను 15 లక్షలు తీసుకొని ఇదిగోండి వీడికి మాత్రం 10 లక్షలు ఇచ్చాను అని పక్కనే ఉన్న రౌడీని చూపిస్తూ చెప్పాడు అతను. అవును సార్, నేను వాటిని మా చెల్లి పెళ్లి కోసం చేసిన అప్పులు కట్టేశాను, ఇప్పుడు ఆ డబ్బులు నా దగ్గర లేవు సార్ అని చెప్పాడు కాలికి దెబ్బ తగిలిన రౌడీ. ఇక వాళ్లతో ఎంత మాట్లాడినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదని అర్థం చేసుకున్న రుద్ర సహస్రని కిడ్నాప్ చేసిన ఆ 2 రౌడీలను అరెస్ట్ చేయమని ఇన్స్పెక్టర్కు చెప్పి అలానే ఆ కిడ్నాప్ గురించి కంప్లైంట్ ఇచ్చి ఆ స్టేషన్ నుంచి బయటికి వచ్చాడు. నిజానికి స్టేషన్ లోపల ఉన్నంతసేపు అతను చాలా జాగ్రత్తగా తన ఎమోషన్ బయటపడకుండా ఉండడానికి ట్రై చేస్తూ డీల్ చేశాడు.
కానీ బయటికి వచ్చిన రుద్రకి మాత్రం నిజం గుర్తొచ్చి తన ప్రపంచమంతా శూన్యంలా అనిపించింది. ఇటు వెళ్ళినా అతనికి డెడ్ ఎండే ఎదురవుతోంది. ఇంత కష్టపడినా ఇదంతా ఎవరు చేశారో ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. దాంతోపాటు సహస్ర ఆమె కడుపులో బిడ్డని ఇద్దరినీ చంపేశారని తలుచుకుంటూ ఉంటేనే అతనికి ఒళ్ళు జలధరిస్తోంది. ఇంత దారుణం చేయగలిగేంత పగ తమపై ఎవరికి ఉందో అర్థం కాక, సహస్ర దూరమైంది అనే మాటను యాక్సెప్ట్ చేయలేక, ఆ సిచ్యువేషన్ను ఎలా ఫేస్ చేయాలో తెలియక గందరగోళానికి గురవుతూనే కార్ స్టార్ట్ చేసుకొని ఫాస్ట్గా తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు రుద్ర. అతన్ని చూడడంతోనే అక్కడున్న వాచ్మెన్, మిగిలిన పనివాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి సెల్యూట్ చేశారు. కానీ వాళ్ళెవరినీ పట్టించుకోకుండా సరాసరి తన రూమ్కు వెళ్ళి తన బార్ క్యాబినెట్లోని ఒక ఫుల్ బాటిల్ తీసుకొని మూత తీసి విసిరేసి పైకెత్తాడు రుద్ర. తన ఎమోషన్స్ అన్నీ ఆ విధంగా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఆపకుండా కంప్లీట్గా ఫుల్ బాటిల్ తాగేసిన రుద్ర ఆ బాటిల్ నేలకేసి కొట్టి అలాగే బెడ్పై వాలిపోయాడు. ఆ క్షణంలో అతనికి ఏదీ గుర్తులేదు. మత్తుగా అలాగే నిద్రపోయాడు. మరోవైపు దేవా ఆశలు ఫలించే విధంగా మరుసటి రోజు సాయంత్రానికి అనసూయకి స్పృహ వచ్చింది. ఆమెను మరోసారి చెక్ చేసిన డాక్టర్స్ దేవాని పిలిచారు. వాళ్ల నుంచి అనసూయ గురించి ఏం వినాల్సి వస్తుందోనని భయంగానే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు దేవా. అతన్ని చూసిన డాక్టర్, కంగ్రాట్స్ దేవా, అనసూయ ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయింది. ఇక తన ఆరోగ్యానికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఒక 10 రోజులు మాత్రం మా అబ్జర్వేషన్లోనే ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా రెగ్యులర్గా చెకప్ చేస్తే ఎగ్జాక్ట్లీ 3 మంత్స్లో తను మళ్ళీ మునుపటి మనిషిలా మారిపోతుంది అని చెప్పాడు డాక్టర్. ఆ మాటతో దేవా ముఖం వెలిగిపోగా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు దేవా. ఇట్స్ ఓకే దేవా, మీరు ఒకసారి వెళ్ళి తనను చూసిరండి. కానీ ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి, అది తన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్ అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చిన దేవా పరిగెత్తుకుంటూ ఐసీయూ వైపు వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన అతన్ని చూస్తూనే, ప్లీజ్ సార్, నెమ్మదిగా రండి, మిగిలిన పేషెంట్స్కి డిస్టర్బ్ అవుతుంది అని హెచ్చరించింది అక్కడ నర్స్. ఓకే మేడం, సారీ అంటూ అనసూయ బెడ్ దగ్గరికి ఆత్రంగా వెళ్ళాడు దేవా. బెడ్పై హాస్పిటల్ డ్రెస్లో తల మొత్తానికి కట్టుతో ఆక్సిజన్ మాస్క్తో నీరసంగా పడుకొని కనిపించింది అనసూయ. తనకి ఎంతో ఇష్టమైన ఆమె బారెడు జుట్టును ఆపరేషన్ కోసం తీసేశారని అర్థం చేసుకున్న దేవా మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. అతని స్పర్శ తగలగానే తన కళ్ళు బలవంతంగా తెరిచిన అనసూయ చిన్న స్మైల్ ఇచ్చి దేవా వైపు చూసి మళ్ళీ అంతలోనే మత్తుగా కళ్ళు మూసుకుంది. ఆ మాత్రం దానికే పొంగిపోయాడు దేవా. ఆమె చేతిని దగ్గరికి తీసుకొని చేతిపై చిన్న ముద్దు ఇచ్చిన దేవా ఇక ఆమెను ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా సంతోషంగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతనికి చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఆ ఆనందంలోనే 2 రోజుల నుంచి మర్చిపోయిన ఆకలి గుర్తు రావడంతో వెళ్ళి భోజనం చేసి వచ్చి మళ్ళీ అనసూయ ఎప్పుడు లేస్తుందా అని ఎదురుచూస్తూ ఐసీయూ బయటే కూర్చున్నాడు దేవా. నిజానికి అనసూయని అతను ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కేవలం సహస్రను మాత్రమే పెళ్లి చేసుకొని తనను దెబ్బతీయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అనసూయ చచ్చిపోతుంది అనుకున్న అతను ఆమె ఎన్నోసార్లు అడిగిన కోరిక తీర్చడం కోసం పెళ్లి చేసుకున్నాడు. మరిప్పుడు అనసూయ బ్రతికొచ్చింది. ఇక దేవా ఆమెతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడా, లేదంటే ఇంకా సహస్రం మీద పగతోనే తన జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకుంటాడా? ముందు ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలుస్తుంది. మరోవైపు సహస్ర గురించి ఆలోచిస్తున్న సురభికి తన తల్లి దగ్గర నుంచి ఫోన్ రావడంతో వెంటనే తన ఆలోచనలను పక్కకు నెట్టి ఫోన్ లిఫ్ట్ చేసిన సురభి, హలో మమ్మీ, ఎలా ఉన్నావు? నీ హెల్త్ ఎలా ఉంది? ఆలోకే కదా అని అడిగింది. నేను బాగానే ఉన్నాన్రా, ఆలోకే. ఇంతకీ నువ్వెలా ఉన్నావు అని అడిగింది మౌనిత. ఐఎమ్ ఫైన్ మమ్మీ అని చెప్పింది సురభి. కానీ అప్పటికే ఆమె వాయిస్లో ఉన్న డల్నెస్ను గమనించిన మౌనిత, నీ వాయిస్ ఏంటి అలా ఉంది అని అడిగింది. ఏం లేదు మమ్మీ, నేను బాగానే ఉన్నాను అని చెప్పింది సురభి. సరే, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, జెన్యూన్గా ఆన్సర్ చేస్తావా అని అడిగింది మౌనిత. ఆమె ఎందుకు అలా అంటుందో అర్థం కాని సురభి, దేని గురించి మాట్లాడుతున్నా మమ్మీ, ఇప్పుడు అంత సీరియస్గా అడుగుతున్నావు అని అడిగింది. నిన్ను ఆల్రెడీ ఈ విషయం గురించి అడిగాను సురభి, కానీ మళ్ళీ అడుగుతున్నాను. నీకు వీరేంద్రని పెళ్లి చేసుకోవడం నిజంగానే ఇష్టమేనా?
అని అడిగింది మౌనిత. ఆ మాటతో ఆల్రెడీ చెప్పాను కదా మమ్మీ, నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని అంది సురభి. చూడు సురభి, నువ్వు నా కోసమో ఇంకెవరి కోసమో ఈ పెళ్లి చేసుకోవడం లేదు కదా, నీకు పూర్తిగా ఇష్టప్రకారమే చేసుకుంటున్నావుగా అని అడిగింది మౌనిత. ఎస్ మమ్మీ, నా ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నాను. అయినా ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు అని అడిగింది సురభి. ఏం లేదురా, నీకిష్టం లేకుండా ఏదో ఆ రోజు హాస్పిటల్ బెడ్ మీద నేను చెప్పడం వల్ల నా కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నావేమోనని అనుమానం వచ్చి అడిగాను. ఆ రోజు నేను లేకుంటే మీకు ఏదో ఒక అండ కావాలన్న భయంతో మీ బావని పెళ్లి చేసుకోమని ఎమోషన్లో చెప్పేశాను. కానీ ఈరోజు మాత్రం నిజంగా చెబుతున్నాను, నీకిష్టం ఉంటేనే ఈ పెళ్లి చేసుకో అని చెప్పింది మౌనిత. నువ్వు అలా అనుకోకు మమ్మీ, బావని పెళ్లి చేసుకోవడం నాకిష్టమే. ఇక ఈ విషయం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నాకు నచ్చినవి మాత్రమే చేస్తాడు. అలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు మమ్మీ అని వీరేంద్ర గురించి గొప్పగా చెప్పింది సురభి. ఆమె మాటలకు సంతోషపడిపోయిన మౌనిత, సరే బేబీ, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ నిన్ను బలవంతంగా నా అభిప్రాయాన్ని నీ మీద రుద్దానేమోనని మనసులో చిన్నపాటి భయం ఉంది. అందుకే ఎన్నిసార్లు అడిగాను, అంతే. సరే, నీకు బావకి పెళ్లి ఫిక్స్ చేసేశాను. ఖచ్చితంగా ఈ రోజు నుంచి 7వ రోజు నీకు మీ బావకి ఎంగేజ్మెంట్. ఆ తర్వాత 20 రోజులకే మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టేశాను. ఇక నువ్వు బావా అక్కడే షాపింగ్ స్టార్ట్ చేసేయండి అని చెప్పింది మౌనిత. ఇంత త్వరగానా మమ్మీ? ఇప్పటికే నేను జాయిన్ అయినప్పటి నుంచి సగం సగం క్లాసెస్ కూడా ఏమీ వినలేదు. ఇక ఇప్పుడు పెళ్ళంటే అసలు క్లాసెస్ వినడం కుదరదేమో. ఇక ఈ సెమిస్టర్ నేను పాస్ అయినట్లే అని అంది సురభి. డోంట్ వరీ సురభి, నీకు కావాల్సింది క్లాసెస్సే కదా. నేను స్పెషల్గా ప్రొఫెసర్స్తో నీకు క్లాసెస్ చెప్పిస్తాను. ఇక నువ్వు దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా లైఫ్లో ఒక్కసారి జరగబోయే ఈ పెళ్లికి సంబంధించిన ప్రతి మూమెంట్ను ఎంజాయ్ చేయి. నీ అకౌంట్కి నేను ఆల్రెడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను, వాటితో షాపింగ్ చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేసింది మౌనిత. దాంతో చిన్నగా నిట్టూర్చిన సురభి, ఇప్పుడే సహస్రక్క కనిపించకుండా పోయింది, ఈ టైంలో నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఛా, మమ్మీ ఇంత త్వరగా ముహూర్తాలు పెట్టేస్తుంది అనుకోలేదు. ఇప్పుడే తనతో భావన పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ముహూర్తాలను కాదని పెళ్లి వాయిదా వేయమని చెబితే అమ్మ బాధపడుతుందేమో, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ కూర్చుంది సురభి. మరోవైపు ఫామ్ హౌస్లో తాగి పడుకున్న రుద్రకి మరుసటి రోజు ఉదయానికి కానీ మెలకువ రాలేదు. మత్తులో నిద్రలోకి జారుకున్నా కూడా అతని నిద్రలో సైతం అతనికి సహస్ర గుర్తు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చొని చుట్టూ చూశాడు రుద్ర. తాను గెస్ట్ హౌస్లో ఉన్నానని గుర్తు చేసుకున్న అతను మెల్లగా పైకి లేచి పక్కనే ఉన్న తన మొబైల్ చూసుకున్నాడు. అప్పటికే తన తల్లి నుంచి దాదాపు 20 మిస్డ్ కాల్స్ కనిపించడంతో మమ్మీ ఏంటి ఇన్ని కాల్స్ చేసింది, ఏమైందో అని కంగారు పడుతూ వెంటనే తన తల్లికి కాల్ చేశాడు రుద్ర. అటువైపు కాల్ లిఫ్ట్ చేసిన వసుంధర చెప్పిన విషయం విని ఒక్కసారిగా షాక్తో బిగుసుకుపోయాడు రుద్ర. అసలేం జరుగుతుంది? సహస్రను రుద్ర కనిపెట్టగలడా? సహస్రపై అంత దారుణంగా పగ తీర్చుకున్న వ్యక్తులు ఎవరు? ముందు ముందు ఈ కథలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.